మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బండి భగీరథ్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సాగిన వాదోపవాదాల అనంతరం జస్టిస్ మాధవి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 21న వెకేషన్ బెంచ్లో తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. తీర్పు వెలువడే వరకు పిటిషనర్ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని న్యాయవాదులు కోరిన కోర్టు తిరస్కరించింది. నిందితుడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని, విచారణకు సహకరించడం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. మరోవైపు పోలీసులు చట్ట ప్రకారం కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా భగీరథ్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, భగీరథ్ పోలీసుల ముందు హాజరవుతారా లేదా అన్నది అట్ ప్రెజెంట్ ఉత్కంఠ రేపుతోంది. ఎక్కడున్నారు ఆయన? అయితే కార్తిక్, ఇప్పటి వరకు బండి సాయి కార్తిక్ కోసం, సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నారన్న ఆచూకీ లభించలేదు. అయితే ఆయనకు మధ్యంతర బెయిల్ కోసం నిన్న హైకోర్టులో సుదీర్ఘ వాదనలు, 2.5 గంటలకు పైగా వాదనలు, 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా వాదనలు కొనసాగినాయి. అయినప్పటికీ కోర్టు 2 వర్గాల నుంచి, ఇటు సాయి భగీరథకు సంబంధించి అటు మైనర్ బాలికకు సంబంధించి వాదనలు, 2 వైపులా వాదనట్టుగా ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేట్టుగా పరిస్థితి కనిపించట్లేదని తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా ఈ కేసులో, బండి సాయి భగీరథకు సంబంధించిన కేసులో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గురువారం రోజు 21వ తేదీన తదుపరి విచారణ జరుగుతుంది. ఆ రోజు తీర్పు వెలువడేట్టుగా అవకాశం ఉంది. ముందస్తు బెయిల్కు సంబంధించిన తీర్పు ఆ రోజు వచ్చేట్టుకు అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు ఆలోపు సాయి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోతారా, అంటే ఈ విచారణకు హాజరవుతారా, విచారణకు ఆయన సహకరిస్తారా లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే సాయి భగీరథ్ పోలీసుల ముందు ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తారా, లేదంటే జడ్జి ముందు లొంగిపోతారన్న ఆలోచన కూడా వస్తుంది. అంటే ఆయన జడ్జి ముందు లొంగిపోతారా, లేదంటే పోలీసులకు సహకరించి ఈ విధంగా పోలీసుల ముందు విచారణకు వస్తారన్న ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పోలీసులు ఇప్పటికే, అంటే ఇప్పటి వరకు గత వారం రోజులు అవుతుంది ఆయన మీద పోక్సో కేసు నమోదై, ఇప్పటికీ పోలీసుల ముందు విచారణకు రాకపోవడంతో పోలీసులు 5 బృందాలుగా విడిపోయి ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటు ఢిల్లీలో 2 బృందాలు, హైదరాబాద్లో 2 బృందాలు, అటు కరీంనగర్లో కూడా 1 బృందం. ఈ విధంగా సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఆయన పోలీసుల ముందుకు రాకపోవడం, అంతేకాకుండా మరోపక్క హైకోర్టు ఏం చెప్తుందో, హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందని ఇంతకాలం చూశారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా సాయి భగీరథ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడం తప్పనిసరి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర.